టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం. ఈరోజు సప్తమి తిథి రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు, తదనంతరం అష్టమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నుంచి చైత్ర నవపద ఓలి అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు ఆరుద్రతో కలిసిన శుక్రవారం కనుక మానసాదేవి లేదా సర్పారాధనకు చాలా శ్రేష్టమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరి ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అంతా మీరు అనుకున్నట్టుగానే సజావుగానే జరుగుతుంది. మానసికంగా కొంత వ్యాకులత ఉన్నప్పటికీ దైవవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆయా కష్టాల నుంచి బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు అన్నది నియంత్రణ లేకపోయినప్పటికీ కూడా మీరు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే ఒక వేదాంతంతో ఆ రకంగా ఖర్చులకి శ్రీకారం చుట్టడం అనేది కూడా జరిగిపోతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. ఇక అనుకోకుండా ఏవైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు రావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఏదో రకంగా కొంత ఇబ్బందులు ఎదురవటం, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా పరిస్థితులు లేకుండా మరి వ్యతిరేక దిశలో పయనించడం అనేది ఉంటుంది. అయితే మరి అంతకుముందంతా కూడా కొంత సజావుగా సాగుతూ ఉండటం, ఏదైనప్పటికీ కూడా ఈరోజు చిన్న చిన్న నష్టాలు, ఆర్థికంగా కొంత మీరు అనుకున్న పద్ధతిలో సాగుపోవటాలు ఇలాంటివి మిమ్మల్ని కొంత అయోమయ పరిస్థితికి పెట్టినప్పటికీ కూడా ఇతరత్ర అన్ని విధాలా బాగానే ఉండటం, అలాగే మరి ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో ఒక స్పష్టమైన అభిరుచి, తర్వాత మరి చేయాలనే పట్టుదల, ఈ రెండు తోడవటం వల్ల చివరి నిమిషంలో విజయం సాధించడం ఏదైతే ఉంటుంది. దూరపు బంధువుల్ని కలుసుకుంటారు. ఇక నాన్నగారి బంధువులతో కొంతవరకు కీచులాటలు ఎదురవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మానసికంగా రెండు రకాల ఆలోచనలు ఎక్కువ చేయటం అనేది ఉంటుంది. అలాగే ఏది ఎలా చేయాలో ఒక ప్రణాళిక లేకపోవటం అనేది, తర్వాత ఏదైనా సరే అనుకోకుండా కొత్త ప్రదేశాలు తిలకించడం కానీ సాధ్యం కావచ్చు. అమ్మవారు, తర్వాత మరి ఇష్ట బంధువుల సమాగమం, తర్వాత మరి మనోరంజక ప్రదేశాల సందర్శనం, ఇలాంటి కొన్ని మంచివి కూడా ఈరోజు ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీ సరదా సంతృప్తుల కోసమే వాటిని వెచ్చించడం ఉంటుంది కనుక ఇందులో ఇతరులను నిందించడానికి ఉండదు. సంతానపరంగా కొంత అసౌకర్యానికి లోనవుతారు. ఇతరత్ర మంచివే ఈరోజు ఉన్నాయి. ఈరోజు మీకు శివుడికి సంబంధించిన పూజలు చాలా ఉపశమనాన్ని కలిగిస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత నలిగిపోవటం అనేది కనిపిస్తోంది. నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటనే కాకుండా మనకి ఎదురవుతున్న సమస్యల వల్ల కూడా మనసు అయోమయ పరిస్థితికి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇటు సంతాన విషయంలో అయితేనేమి, అటు ఉద్యోగ విషయాల్లో అయితేనేమి, మరి ఏదైనా సరే కొంత ఒత్తిడి, అసందిగ్ధ పరిస్థితి తోడవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన కష్టాలు కనిపించడం లేదు. ఇక కపానికి సంబంధించిన కానీ, శ్వాసకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు.
ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువే ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఆడవాళ్ళు బంధువుల తోడ్పాటు మీకు లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక స్నేహితుల కోసం మీరు కూడా అదే రకంగా తపన చెందటం, మరి ఏదైనా సరే స్నేహితుల యొక్క వ్యవహారాలు మీదేసుకుని కొంత ఒత్తిడికి లోనవటం అనేది కూడా ఈరోజు తటస్థిత్యంచు. స్థాన మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో ఒక అనుకూలమైన స్థితి ఈరోజు మీకు ద్యోతకం కావచ్చు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగులైనప్పటికీ లేదా ప్రైవేట్ రంగ ఉద్యోగులైనప్పటికీ ఏవైనా సరే అనుకోని మార్పులు కలిగే పరిస్థితులు కూడా లేకపోలేదు. భార్యాభర్తల మధ్య కూడా ఈరోజు ఎంతో కొంత వాగ్వివాదాలు పెరిగే సూచనలు ఉన్నాయి. తర్వాత ఇప్పటికే ఏదైనా సరే మరి గత కొంతకాలంగా ఏదైనా భార్యాభర్తలు కలవకపోవటం లేదా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అవి ఈరోజు ఏదైనా సరే కొంత ఒక వడంబడికి రావటము, మరి అక్కడి దాకా ఉన్న పరిస్థితులు కొంత వైదొలగటము కనిపిస్తున్నాయి. మానసికంగా కొద్దిపాటి ఊరట లభించడానికి ఆస్కారం ఉంది. సంతానపరంగా కొంత మంచి వార్తలు వింటారు. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి ఏదైనా సరే అనుకోని దూర ప్రయాణాలు కానీ మరి ఏదైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన కానీ సాధ్యం కావచ్చు. నాన్నగారి వల్ల చిన్న చిన్న సమస్యలు ఉద్భవిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మరీ చెప్పుకోదగిన సమస్యలు ఉండవు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి సాధ్యం అవుతుంది. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి చిత్త నక్షత్రం వారికి మరి విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువ ఉంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎంతైనా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపాటు, అమ్మగారి ఆరోగ్యంలో తడబాటు, ఇక ఏదైనా సరే మనం చేసే సంపాదన ఖర్చు పెట్టే విధానంలో తప్పించుకోలేని ఇబ్బందులు, ఇక్కట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవకాశాలు అనేది నోటి దాకా వచ్చినట్టే వచ్చి క్షణం ఆశ క్షణం నిరాశ అన్నట్టుగా మనని కొంత కుంగదీయచ్చు. వాహనాలు నడిపేప్పుడు కూడా మరీ ఎదురెళ్ళకండి, మరి ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించకండి. ఈరోజు ఎంతో కొంత చికాకులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు ఎదురు కానప్పటికీ ఇంట్లో ఏదో రకమైన మానసిక చికాకు, కొద్దిగా ఈ రకంగా బాగుంది అనుకునే టైంకి ఇంకో రకంగా ఏదైనా సరే కొంత ఆ ఉల్లాసం లేకపోవటం, ఆ రకంగా మనసు విధాల పరిగెత్తటం, ఈ రకమైన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. నాన్న అటువైపు ఉండే బంధువులతో కూడా ఏవైనా సరే తాత్కాలిక విరోధాలు కానీ లేదా వారి పరంగా ఏవైనా సరే అననుకూల వార్తలు వినడానికి కానీ ఆస్కారం అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలనుకుంటే మీకు కూడా సాధ్యమవుతుంది. ఇక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఈరోజు అనుకూలత తక్కువ ఉంది. ఏవైనా సరే సంబంధాలు కుదురుతున్నట్టే కుదిరి చేజారచ్చు. అదే రకంగా భార్యాభర్తల మధ్య కూడా కొంత క్షణం ఆనందం, కొంత ఎడబాటు, ఈ రకంగా లేదా ఇద్దరికి వాగ్వివాదాలు తలెత్తుతాయి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారు మరి ఏదైనా సరే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాలకు కొద్దిగా దూరంగా ఉండటం అనేది మంచిది. కొత్తగా ఏదైనా సరే వ్యాపారాలు మొదలెట్టాలి అన్నా లేదా
కొత్తవి ఉన్నవే ఏదైనా సరే విస్తృతము పరచాలన్నా వాటికి ఈరోజు పెద్దగా అనుకూల స్థితి అయితే లేదు. సంతానం ఏదైనా సరే దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకుంటే సంతానపరంగా మాత్రం వారికి ఆ రకమైన అవకాశాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. కేవలం ఈరోజు మరి పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపార విస్తరణకి కానీ, తర్వాత మరి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి తప్ప మిగతా వాటన్నిటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఎదురవుతాయి. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఏవైనా సరే నోటి దాకా వచ్చినట్టే వచ్చి పొందలేకపోవటం అనేది అయితే ఉంటుంది. లాభాలు వస్తాయి అనుకుని ఆశించే లోపే ఆ లాభాలు సరైన దిశలో పొందలేకపోవటం, తర్వాత ఏదైనా సరే పని అయిపోతుందని కొంత ఊపిరి పీల్చుకుందాం అనుకున్నప్పటికీ ఆ పనిలో మరొక కొత్త మెలిక ప్రారంభం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక అప్పులు తీసుకున్న వాళ్ళు తీర్చడానికి బాగా ఇబ్బంది పడటం అనేది, తర్వాత ఏదైనా సరే మనం ఏ వాహనాలు కానీ ఏవైనా సరే మనం ఉన్నవి పాతవి అమ్మడానికి చూస్తే అవి అన్నీ కూడా పెద్దగా వెంటనే ముందుకెళ్ళలేకపోవటం అనేది కొంత మీకు చిరాకు అసహనాన్ని కలిగిస్తుంది. సంతాన విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట పరిస్థితుల కన్నా కూడా ఇంట్లో పరిస్థితులు ఏవో రకంగా మిమ్మల్ని కుంగదీయచ్చు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా క్షణం ఉల్లాసం, క్షణం మరి సంతాపం అన్నట్టుగానే సాగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. స్థాన మార్పులకి కానీ, గృహ మార్పులకి కానీ అవకాశం కూడా కొంతవరకు ఉంది. ఇక భార్యాభర్తల మధ్య ఏదో రకమైన విభేదాలు కానీ, తాత్కాలిక ఎడబాటు కానీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెన్నుకు సంబంధించిన కానీ, తర్వాత మరి కడుపు మంటకు సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తలెత్తచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి.